ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఫౌజీ కానీ, రాజాసాబ్ కానీ నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ వైడ్ రీచ్ అవుతాయి. సో అట్ దట్ సేమ్ టైం మనకు రీచ్ వస్తుంది, అవకాశాలు కూడా వస్తాయి. సో ఆటోమేటిక్గా అవకాశాలు ఇక్కడే వస్తున్నాడు, బై ఐ విల్ గో డౌన్. నేను ఇందులోనే సినిమాల్లోనే ఉందాం అనుకుంటున్నా. లేటర్ ఆన్ ఒక స్టేజ్కి వెళ్ళేటప్పుడు దాని గురించి ఆలోచించచ్చు. లైక్ టు ప్రూవ్ అవర్ యాక్టింగ్ స్కిల్స్, స్క్రీన్ ప్రెజెన్స్, అప్పుడు ఆలోచించచ్చు. దానికోసం అంటే ఆల్రెడీ అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ పాలిటిక్స్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. అంటే ఎందుకు త్రూ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇది ఉంది కాబట్టి, డిఎన్ఏ కాబట్టి అట్లా అనుకుంటున్నారా? లేదంటే యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్? అంటే జనాల ముందుకు వెళ్ళేటప్పుడు నేను క్రాంతిగా వెళ్ళాలి. మా మదర్ పేరు చెప్పి మా మదర్ మినిస్టర్ చేశారు కదా, ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, నాకు ఓట్లేయండి. ఐ డోంట్ లైక్ దట్. నేనేంటి, నేనేం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అర్జున్ అని ఉన్నారు, అల్లు అరవింద్ గారు అబ్బాయి అని అంటారు, అల్లు అర్జున్ అని అంటారు, రామ్ చరణ్ అని అంటారు, చిరంజీవి గారు అబ్బాయి అంటారు. సో ఆ విధంగా అట్లాంటి వాళ్ళని, ఇప్పుడు కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు తమ్ముడు ఒక్క సినిమాకో 2 సినిమాకో, అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి ఆ సినిమా వరకే. తర్వాత కళ్యాణ్ గారు ఓన్ ఇది తెచ్చుకున్నారు. సో ఆటోమేటిక్గా జనాల ముందుకెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు కూడా నా ఓన్ ఐడెంటిటీ తెచ్చుకొని నేను నా కాళ్ళ మీద నిల్చోవాలి. సో ఆ కష్టము, నాకు ఐడెంటిటీ రావాలి అంటే సినిమా ఫీల్డ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ టు గెట్ ఇన్ టు పీపుల్. సో ఇక్కడికి వచ్చి సినిమాలు చేసి ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు పాలిటిక్స్కి వెళ్తాను. అలాగని సినిమాలు వదలను. ఇట్స్ లైక్ మదర్. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వదలాలని అనిపించదు. సో ఐ వాంట్ టు సర్వ్ మై పీపుల్, ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్.